ఇది ఉల్లి రైతు పరిస్థితి. ఇది చీనికాయ రైతు పరిస్థితి. ఈ రోజు చీనికాయ రేట్ అమ్ముడుపోయేది ఎంత అంటే 6,000 నుంచి 12,000 రూపాయలకు అమ్ముతోంది. ఇది ఈ రేటు. ఇదే మన ఆయాంలో ఎంత పోయినాయి? మినిమం రేటు 30,000 నుంచి 1,00,000 రూపాయల దాకా. మినిమం రేటు 30,000 నుంచి 1,00,000 రూపాయలకు అమ్మినది వైఎస్ఆర్సీపీ రెజీమ్లో అయితే ఇప్పుడు 6,000 నుంచి 12,000 కూడా కొనే నాతులు లేడు. మన దీంట్లో కూడా మళ్ళా సూట్ అని మళ్ళా సూట్ అని మళ్ళా ఎంత పదంలో మినిమం 30,000 నుంచి 1,00,000 రూపాయల దాకా అమ్ముడు పోయిన పరిస్థితి బత్తాయి. ఇది శీనికాయ. దీని పరిస్థితి చూస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో 1,000 రూపాయలు క్వింటాల్కి అమ్ముడు పోతే ఈరోజు పరిస్థితి రైతుకు క్వింటాల్కు ఎంత అమ్ముతున్నారు? గ్రేడ్ బాగుంటే 600 నుంచి 800 అంట. గ్రేడ్ బాగలేకపోతే యావరేజ్కి 300 నుంచి స్టార్ట్ అవుతా ఉందంట. అంటే ఇంతే 3,000 రూపాయలు కూడా 3,000 రూపాయలకు కూడా కోసేవాడు లేడు. అరటి పరిస్థితి కూడా అయిపోతుంది అదే పరిస్థితి. ఇదే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇదే అరటికి కూడా 30,000 రూపాయలు పలికిన పరిస్థితి. 25,000 నుంచి 30,000 పలికిన పరిస్థితి నుంచి ఈ రోజు అరటి పరిస్థితి కూడా 3,000 రూపాయలు 4,000 రూపాయలు కూడా అడగని పరిస్థితి. 3,000-4,000 రూపాయలు కూడా కటింగ్ చేసే పరిస్థితిలో లేరు. అదే 25,000 నుంచి 30,000 రూపాయలు అరటి వైఎస్ఆర్సీపీ హయాంలో అమ్ముడు పోయింది. మన వైఎస్ఆర్సీపీ హయాంలో ఎటువంటి బ్లాక్లో అమ్మే పరిస్థితి అసలు ఏ రోజు ప్రతి రైతుకు కూడా తన గ్రామంలోనే సప్లై జరిగే కార్యక్రమం జరిగేది. కమిషన్ అనేది ఎక్కడా తీసుకునే పరిస్థితి ఉండదు. బ్లాక్లో అమ్మే పరిస్థితి అనేది ఎక్కడా ఉండదు. ఈరోజు ఏదైనా కానీ బ్లాక్లో అమ్మడము, కమిషన్ తీసుకోవడము, యూరియా రేటు కన్నా కూడా 200 రూపాయలు బ్లాక్లో అమ్ముకునే పరిస్థితి. అది కూడా రకరకాల ఇంకోటి 200 రూపాయలు ఎక్కువ తీసుకోలేకపోతే ఈ మందు తీసుకుంటే యూరియా ఇస్తాం అని చెప్పి ఈ మాదిరిగా రైతులను ఆడుకుంటా ఉన్న పరిస్థితి. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో అసలు ఎక్కడా కూడా బ్లాక్ అనేది లేదు. 265 రూపాయలకి ఆ రోజులు పూర్తిగా రైతు చేతుల్లో యూరియా బ్యాగ్ పడేది. ఊరికాడనే రైతు చేతుల్లో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతు దగ్గరనే ఊరి దగ్గరనే అమ్ముడు పోయేది. రైతులకు ఇచ్చేవాళ్ళు. సొసైటీలు, ఆర్బీకేలు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండే కార్యక్రమం. ఈరోజు సొసైటీలు లేవు, ఆర్బీకేలు లేవు. అన్ని వీళ్ళ ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్లో ఉన్న పెద్దలకు కమిషన్లు రావు అని చెప్పి బ్లాక్ మార్కెట్ని దగ్గరుండి వీళ్ళే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. ఉల్లి దగ్గరనైనా అంతే, చీని అయినా అంతే, ఏ పంట అరటైనా అంతే, ఏ పంట మినుములు ఏ పంట వేసుకున్నా కూడా ఇదే పరిస్థితిలోనే రేట్లు లేని పరిస్థితిలోనే రైతు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. రైతుకు పెట్టుబడి సహాయం చూస్తామా అని అంటే ఈయన అన్నదాత సుఖీభవ 20,000 40,000 ఇస్తానని చెప్పినాడు. ఇంతవరకు ఇచ్చింది 5,000. అది మోసమే. రైతులకు ఉచిత పంటల బీమా అని చెప్పినాడు. ఉచిత పంటల బీమా రైతులకు ఇంతకు ముందు ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందుతా ఉన్న ఉచిత పంటల బీమా పూర్తిగా ఎగరగొట్టేసినాడు. లేదు ఎట్టి పరిస్థితిలోనూ రైతుల దగ్గర నుంచి కనీసం అంటే రైతులకు 2,500 రూపాయలు కనీసం అంటే ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల. జరిగిన తర్వాత ప్రభుత్వమే దీనికి బయట రాష్ట్రాలకు కానీ లేకపోతే రైతు బజార్లలో కానీ ఇంకో చోట కానీ పెట్టి అమ్ముకునే కార్యక్రమం చేయాలా. అంతే తప్ప నుంచి అసలు రైతులను గాలికి వదిలేసే కార్యక్రమం చేసేసి పక్కన వీళ్ళు హెరిటేజ్ షాపులో ఎంత అమ్ముతున్నారు. ఇదే ఉల్లి ఇదే హెరిటేజ్ లో ఎంత అమ్ముతున్నారు. ఇదే హెరిటేజ్ లో
వీళ్ళు అమ్మేది ఎంత రేటుకి అమ్ముతారు? కేజీ 35 రూపాయలకు అమ్ముతారు. రైతుకి ఇచ్చేదేమో 6 రూపాయలు, 6 రూపాయలు 8 రూపాయలు. హెరిటేజ్లో ఏమో 35 రూపాయలకు అమ్ముతున్నారు. మరి ఎందుకు ఇదే రైతుకు 25 రూపాయలన్నా కనీసం ఇచ్చి కూడా 35 రూపాయలకు అమ్ముకోవచ్చు కదా, ఒక రవ్వ లాభాలు తగ్గించుకొని. ఆ హెరిటేజ్లో లాభాలు తగ్గకూడదు, చంద్రబాబు నాయుడు వ్యాపారాలు జరగాల. అదే బాగా చెప్పేది. దగ్గరుండి బ్లాక్ మార్కెటింగ్ ఈయనే ప్రోత్సహిస్తా ఉన్నాడు. ఆర్బీకేలకు ఎందుకు కోటా ఇవ్వడం లేదు? పిఎస్సీలకు ఎందుకు సొసైటీలకు కోటా ఇవ్వడం లేదు? వాటి ద్వారా ఆ గ్రామాలకు ఎందుకు నువ్వు సప్లై చేయలేకపోతా ఉన్నావు? కారణం ఏంటంటే నువ్వే దగ్గరుండి బ్లాక్ మార్కెటింగ్ ప్రోత్సహించి నువ్వు కూడా కమిషన్లు తీసుకుంటా ఉండవు. ఇదే జరుగుతూ ఉంది. మళ్ళా కూలీలు ఖర్చులు మళ్ళీ ట్రాక్టర్ మనకి ఇప్పుడు ఎంత వస్తుంది కదా? ఎంత వస్తుంది సార్? 800 సార్ కింద. ఇది సార్ ఎకరాకి ఎన్ని క్వింటాలు వస్తుంది? 80 అట్లా వస్తాయి సార్. 70-80 వస్తాయి. ప్రజెంట్ అయితే 6 రూపాయలు తీసుకుంటాను సార్. కింద 600 సార్. గవర్నమెంట్ 1200 పెట్టారు కానీ 600తోనే కొట్టాను సార్. 600 గవర్నమెంట్ 1200 రూపాయలు పెట్టినా కానీ మనము మంచి గ్రేడ్ అయితే ఎంత అమ్ముడుపోతుంది? 600 నుంచి 800 సార్. 800 గ్రేడ్ బాగుంటే 600 నుంచి 800 సార్. గ్రేడ్ మిగతా యావరేజ్ కి 300 యావరేజ్ తీసుకుంటే 300 నుంచి 800 మధ్యలో 400 యావరేజ్ వస్తారు. మనకి యావరేజ్ వచ్చేది మన మినిమం 4000 నుంచి 12,000. 2019 తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.